హాయ్ గైస్, లెట్స్ మేక్ అవకాడో టోస్ట్. నేనైతే ఇది సెకండ్ టైం అనమాట చేయడం. దానికైతే మనకు కావాలి ఆనియన్, టమాటో అండ్ గార్లిక్, లెమన్. అది నేనే భయపడకండి, అప్పుడే లేచి వచ్చాను. ఫస్ట్ అయితే ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బెస్ట్. అండ్ నేను ఒకవైపు కూరగాయలు కట్ చేస్తుంటే మా డాడీ వచ్చి బ్రెడ్ని టోస్ట్ చేస్తున్నాడు. అండ్ మోస్ట్లీ అన్నీ ఏమంటారు బ్లాక్గా బంద్ చేసిండు. అదే పనిగా అన్ని బంద్ చేస్తాడనే నాకు బ్రెడ్ లాస్ట్ పీస్ అంటే ఇష్టం. అందుకే అది కొంచెం చూసి జాగ్రత్త కాల్చు, ఇట్లాగా మొత్తం బ్లాక్ బర్న్ చేయకు అని చెప్తే అయినా ఎలా కాల్చారో మీరే చూడండి గైస్. షాక్ కాకండి, అలాగ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే ఈ అవకాడోని ఓపెన్ చేస్తాం. మేము ఇంతకుముందు తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పండినాయి, అవి కొంచెం ఖరాబ్ అయిండే. ఇప్పుడు కూడా అట్లనే అవుతుంది అనుకున్నా, కానీ అలా ఏం లేదు. ఈసారి నీట్గా ఫ్రెష్గానే ఉన్నాయి. ఒకటి మంచిగా పండింది, ఇంకొకటేమో కొంచెం కచ్చగా ఉంది, ఇంకా పండలేదు సరిగ్గా. అండ్ ఫస్ట్ అయితే వాటిని ఏమంటారు అన్నీ సెట్ చేసుకున్నాను ఏమేమి వేయాలని. ఫస్ట్ అవకాడోని అంటే ఈజీగా ఇట్లా పీల్ చేసేస్తే వచ్చేస్తుంది. ఇంకొకటి చాలా కష్టపడ్డాను అనమాట తీయడానికి, ఇది కొంచెం కచ్చగా ఉన్నందుకు. అండ్ మొత్తానికైతే ఇలా నీట్గా తీసేసాను. తీసి నెక్స్ట్ స్మాష్ చేయాలి. స్మాష్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, టమాటో అండ్ నిమ్మకాయ, నేను ఒక ఫుల్ నిమ్మకాయ మొత్తం వేసిన, లెమన్. అండ్ అందులోనే కొంచెం పెప్పర్ ఇంకా సాల్ట్ టేస్ట్కి సరిపడంత వేసుకొని టేస్ట్ చేశాను. మంచిగానే అనిపించింది, పర్లేదు, గుడ్. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం టేస్టీగా ఉండాలంటే టేస్ట్ మొత్తం ఈ చిల్లీ ఆయిల్ నుంచే వస్తుంది, కాబట్టి ఇది పక్కా చేసుకోండి. మా ఇంట్లో ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసిన చిల్లీ ఆయిల్ ఉంటే అందులోనే కొంచెం గార్లిక్ వేసి ఉప్పు కారం వేసి చేశాను. అది బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోండి ఫస్ట్. అండ్ మనం స్మాష్ చేసిన అవకాడో మిక్చర్ కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ టేస్ట్ చేస్తే నాకైతే నచ్చింది గైస్, మా మమ్మీకి కూడా చాలా బాగా నచ్చింది. బట్ మా డాడీకి అంతేం ఎక్కలేదు. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ గుడ్, రియలీ గుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ గైస్.